కూలీల కోసం నీ ఉద్యోగాన్ని రాజీనామా చేస్తావా? నీకేమన్నా మెంటలా అని తన ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు. మంచి కెరీర్ పాడు చేసుకోవద్దు అని స్నేహితులు సలహా ఇచ్చారు. అయినా సరే చంద్రశేఖర్ తాను అనుకున్నదే చేశాడు. ఉద్యోగం మానేసి 20,000తో సంస్థని ప్రారంభించాడు. మొదట్లో అతనేం చెబుతున్నాడో అడ్డకూలీలకు అర్థం కాలేదు. కానీ మెల్లగా వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. ఆ నమ్మకమే చంద్రశేఖర్ మండలిని కోట్ల రూపాయల సంస్థకి అధిపతిని చేసింది. డిజిటల్ లేబర్ చౌక్‌తో కొత్త ఒరవడి దిద్దింది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్దాం. అదో వర్షాకాలం. ఆఫీస్ బ్రేక్ టైంలో టీ తాగుతూ బాల్కనీ వద్దకు వచ్చి నిల్చున్నాడు అతను. అప్పటిదాకా సన్నగా పడుతున్న వర్షం కాస్త జోరువానగా మారడంతో రోడ్డుపైనున్న వాళ్ళందరూ తమ కార్యాలయాలకు పరిగెత్తసాగారు. అయితే పరిగెత్తలేని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు అడ్డా కూలీలు. పలుగు పార చేత పట్టుకుని పసిపిల్లలతో పాటు ఓ చెట్టు కింద ఉండిపోయేవారు వాళ్ళు. వర్షం నుంచి చెట్టు నీడ వాళ్ళని పూర్తిగా రక్షించలేకపోవడంతో పూర్తిగా తడుస్తూ అలా నిల్చుండిపోయారు. ఆ దృశ్యం తన తల్లిదండ్రులని, బాబాయిల్ని గుర్తుకు తెచ్చిందంటాడు చంద్రశేఖర్ మండల్. ఆ దైన్యమే తన సంస్థ స్థాపనకి పునాదిగా మారిందని చెబుతాడు. చంద్రశేఖర్ మండల్‌ది బీహార్‌లో కరువుకు పేరు మోసిన దర్భంగా జిల్లా. అందులో అమి అనే ఒక కుగ్రామం. అతని తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకి కూలీకని వెళ్ళిన వాళ్ళే. వాళ్ళ నాన్న పెట్టిన చిల్లర కొట్టు కొంతవరకు ఆదుకుంది. అయినా అతని బాబాయిలు భవన నిర్మాణ కార్మికులుగా వెళుతుండేవాళ్ళు. వారి దైన్యాన్ని చూస్తూ పెరిగాడు చంద్రశేఖర్. ఢిల్లీలో ఎంకామ్ చదివి ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండేవాడు. అప్పుడు రోజు చూసిన దృశ్యమే అతని సోషల్ స్టార్టప్‌కి నాందిగా మారింది. చదువుకున్న వాళ్ళకి లింక్డ్ఇన్, నౌకరీ.com వంటివి ఉన్నట్టు రోజు కూలీలకి ఒక యాప్ ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన వచ్చింది అతనికి. ఆ తర్వాతే నెలకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పడడంతో చంద్రశేఖర్ తన ఊరికి వచ్చేశాడు. లాక్‌డౌన్‌తో పిల్లా పాపలతో వేల కిలోమీటర్లు నడిచి సొంతూరికి వస్తున్న కూలీల దీనావస్థ చూశాక ఇక ఆలస్యం చేయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలన్న ఆలోచనని అందరికీ చెప్పాడు. మేం పస్తులని మరి నేను ఢిల్లీలో చదివించింది ఉద్యోగాన్ని వదిలి పనికిరాని వ్యాపారాలు చేస్తావని కాదు అని వాళ్ళ నాన్న కోప్పడ్డాడు. స్నేహితులు వారించారు. అయినా సరే చంద్రశేఖర్ మండల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు వచ్చిన 20,000తో డిజిటల్ లేబర్ చౌక్ సంస్థను ప్రారంభించాడు. కానీ అతని మిత్రులు భయపెట్టినట్టే అయ్యింది. రోజు కూలీలు ఎవ్వరికీ అతను చెబుతున్న యాప్ ఏమిటో, అది తమకెలా పని కల్పిస్తుందో అర్థం కాలేదు. దాంతో తాను అనుకున్న పందాను మార్చాడు. దర్భంగ్ జిల్లా కేంద్రంలో కూలీల పనుల కోసం నిల్చునే కూడల్లో అడ్డా లేదా చౌక్ దగ్గరికి వెళ్లి వాళ్ళ పేర్లను తన సంస్థలో రిజిస్టర్ చేసుకున్నాడు. అలా రిజిస్టర్ చేసిన వాళ్ళు రోడ్డుపైనే పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా భవన నిర్మాణ కాంట్రాక్టర్లతో తానే నేరుగా మాట్లాడి పనులు కల్పించసాగాడు. అలా 3 నెలల్లోనే 5,000 మంది కూలీలు అతని సంస్థలో నమోదయ్యారు. అప్పట్లో అలా ఆఫ్లైన్ నడిచిన ఈ పద్ధతిని వాట్సాప్‌కి మార్చాడు. మెల్లగా యాప్‌ని పరిచయం చేశాడు. ఆ మోడల్ సక్సెస్ అయ్యాక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నాడు చంద్రశేఖర్. కానీ అతని విస్తరణ ప్రయత్నాలకి బ్యాంకులేవి రుణాలు ఇవ్వలేదు. వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఆదుకోలేదు. ఆ నేపథ్యంలోనే పూణేలో జరిగిన స్టార్టప్ ఇన్నోవేషన్ పోటీలోను, కేరళ నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లోను అతని ఆలోచనకి బ్రహ్మరథం పట్టారు. ఆ రెండింటిలోనూ ఉత్తమ సోషల్ స్టార్టప్‌గా 40,00,000 బహుమతి వచ్చాయి. దాంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 27 నగరాల్లో తన సేవల్ని మొదలుపెట్టాడు. ఆయా నగరాల్లోని కూలీలు ఎవరైనా సరే వీళ్ళ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తమ వివరాలను నమోదు చేస్తే చాలు. అక్కడ స్థిరాస్తి సంస్థలు వాళ్ళని నేరుగా కాంటాక్ట్ అవుతాయి. ఇప్పటిదాకా వీళ్ళ యాప్‌లో 2.5 లక్షల మంది శ్రామికులు రిజిస్టర్ అయ్యారు. 5,000 స్థిరాస్తి సంస్థలు పనులు కల్పిస్తున్నాయి. తన సంస్థ ద్వారా ప్రతి కూలీకి నెలకు కనీసం 21 రోజుల పాటు పని ఉండేలా చూస్తున్నాడు చంద్రశేఖర్. వాళ్లకు ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్‌లు అందిస్తున్నాడు. ఈ సేవల కోసం కూలీల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. బదులుగా స్థిరాస్తి సంస్థలు కాంట్రాక్టుల నుంచి ఫీజులు తీసుకుంటాడు. ఆ రకంగా ఏడాదికి 5,00,00,000 ఆదాయం ఆయన చూస్తున్నాడు. నిజంగా మనం ఒకరికి సహాయం చేయాలనే ఆలోచనతో ఏదైనా మొదలు పెడితే తప్పకుండా దేవుడు తిరిగి మనకు సహాయం చేస్తాడనే నిదర్శనం ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.